అందరూ ఒకసారి రెండు చేతులు పెట్టి స్తోత్రం చెప్పండి. మరొకసారి చెప్పండి. దేవుని ఘనమైన ఉన్నతమైన నామానికి మహిమ కలుగుగాక. ఈ రాత్రి మరొక చక్కటి సమయాన్ని దేవుడు మనకిచ్చి పాటల ద్వారా ఆయన్ని ఘనపరచడానికి, ఆయన్ని మహిమపరచడానికి దేవుడు సహాయం చేశాడు. చక్కని పాటలు పాడారు, చక్కగా ప్రభువుని కనపరిచారు. అయితే ఈరోజు మనం దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం. ఎందుకంటే దేవుని వాక్యం చాలా సంఘానికి చాలా ప్రాముఖ్యమైనది. వాక్యం వల్ల మాత్రమే మనము మన జీవితాలు దేవుని కొరకు సిద్ధపరచబడతాయి. ఈరోజు నేను చెప్పేటి అంశం రాసుకోండి. నేను ఆదివారం, మంగళవారం, శనివారం చెప్పినప్పుడు మీ దగ్గర ఒక నోట్స్ బుక్, అలాగే బైబిల్, పెన్ను పెట్టుకుని వాక్యాలు రాసుకుని అవి ఇక్కడ అర్థం కాకపోతే తిరిగి మళ్ళా ఇంటికి వెళ్ళిన తర్వాత చదివి అలాగే అప్లోడ్ చేసినట్టు వాక్యాన్ని మీరు పెట్టుకుని వింటే ఆ వాక్యం యొక్క సత్యమేమిటో మీకు అర్థమవుతుంది. ఈరోజు చెప్పేటువంటి అంశం శిలువ ద్వారా స్వాతంత్ర్యం. శిలువ ద్వారా స్వాతంత్ర్యం. స్వాతంత్ర్యము అంటే మరొక పర్యాయ పదం ఏమిటంటే విడుదల. మరొక పర్యాయ పదం ఏమిటంటే విడుదల. శిలువ ద్వారా విడుదల లేక స్వాతంత్రత మనకి ఎలాగ లభించిందో, వేటి నుంచి మనము స్వాతంత్రత కలిగి మరి ప్రభుని వెంబడిస్తున్నాము. బైబిల్లో చాలా ఉన్నతమైన సంగతులు చెప్పబడ్డాయి. అది యేసు ద్వారా మాత్రమే ఒక మనుషుడు, ఒక మానవాళి, ఒక దేశము, ఒక గ్రామం, ఒక పట్టణం, ఒక పల్లి, ఒక కుటుంబం, ఒక వ్యక్తి విడుదల స్వాతంత్రాన్ని పొందేటువంటి వాడిగా, ఆ వ్యక్తి పరలోకానికి సిద్ధపడేటువంటి వాడిగా యేసు ఒక్కడు మాత్రమే. అది కూడా ఎలాగో తెలిసింది శిలువ ద్వారా. ఈరోజు మనం నేర్చుకుంటాం. బైబిల్ గ్రంథంలో మూడవ వాక్యాన్ని మనం చదువుదాం. యోహాను రాసిన సువార్త 8వ అధ్యాయం. జాగ్రత్తగా మీరు రాసుకోండి. చక్కగా మీరు చక్కగా చదువుకోండి. ఆ వాక్యం మీకు ఇప్పుడు గుర్తు లేకపోయినా కొద్ది రోజుల తర్వాత ఆ వాక్యం గుర్తు వస్తుంది. వాక్యంతో మీకు ప్రార్థన చేయించుకోవడం. యోహాను సువార్త 8వ అధ్యాయం. యోహాను సువార్త 8వ అధ్యాయం 36వ వచనాన్ని జాగ్రత్తగా చదవగలరా? కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులయ్యుందురు. చాలు. యోహాను సువార్తలో 8వ అధ్యాయంలో
36వ వచనంలో స్వాతంత్రమును గురించి మాట్లాడుతున్నాడు. ఆ స్వాతంత్రం కూడా కుమారుడు ద్వారా ఈ లోకానికి లభించిందని చెప్తున్నాడు. ఇక్కడ యెరూషలేములో ఆయన ఉన్నప్పుడు అనేక మంది ప్రజల ముందు, అలాగే యూదుల ముందు, అనేక జనాల ముందు ఈ మాట మాట్లాడటం జరిగింది. ఎప్పుడైనా యేసు ప్రభు మాట మాట్లాడితే దానికి విమర్శలుగా వాదోపవాదాలతో కొంతమంది దిగుతుండేవారు. ఆ వాదోపవాదాలకి యేసు ప్రభు వారు సమాధానం చెప్తూ ఉండేవాడు. ఇక్కడ కూడా వాదోపవాదాలు జరగడం జరిగింది. కుమారుడు మిమ్మును అంటే అక్కడ కొంతమంది ఉన్నారు. వాడెవరో కాదు, యూదులు. యూదులంటే ఇశ్రాయేలీలు. అయితే వాళ్ళు కుమారుడు మమ్మను స్వతంత్రులుగా చేసిన ఎడల కుమారుడు మిమ్మల్ని స్వాతంత్రులుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులై ఇందురు అని రాయబడింది. జాగ్రత్తగా గమనించండి. మనం చాలా జాగ్రత్తగా బైబిల్ మనం గమనించాలి. ఆయన ఎలాగ స్వాతంత్రత అనుగ్రహించాడనే విషయం వాళ్ళకి తెలీదు. ఎందుకంటే అప్పుడు ఆయన ఇంకా సిలువ వేయబడలేదు, ఇంకను సిలువ మీదకి ఆయన వెళ్ళలేదు, ఆయన ఇంకా సిలువ మరణం పొందలేదు. ఆయన ఇంకను సిలువలో, అలాగే యెరూషలేములో ముళ్ళ కిరీటం, దెబ్బలు కొట్టి గాయాలపరచబడి రక్తం కార్చలేదు. అయితే వీళ్ళు ఏమనుకున్నారు అంటే, మేము స్వతంత్రులమే, మమ్మల్ని స్వతంత్రం లేని వాళ్ళు చెప్తున్నావు ఏమిటి, మాకు స్వాతంత్రం లేదని చెప్తున్నావు ఏమిటి, మేము స్వాతంత్రం కలిగిన వాళ్ళం అని వాళ్ళు ఆలోచిస్తున్నారు. యేసు ప్రభువు ఆత్మీయమైన స్వాతంత్రత గురించి చెప్పాడు. వీళ్ళేమో శరీర సంబంధమైన స్వాతంత్రత గురించి మాట్లాడుతున్నారు. ఇక్కడ యేసు ప్రభు వారు చెప్పేది స్వాతంత్రత, ఆత్మీయమైన స్వాతంత్రత, అదేంటో చెప్తా. దానికి ముందు వీళ్ళు శరీర సంబంధమైన స్వాతంత్రత గురించి మాట్లాడుతున్నారు. మేము స్వాతంత్రులమే, మమ్మల్ని ఎవడు కూడా విడిపించవలసిన అవసరం లేదు, మాకు విడుదల అవసరం లేదు అని వాళ్ళు మాట్లాడటం జరిగింది. వాళ్ళు మాట్లాడిన మాటల్లో ఏముందో తెలుసా, మేము ఇశ్రాయేలీలము, మేము యూదులము, మా తండ్రి అబ్రహాం, మేము అబ్రహాము సంతానం, ఈ అబ్రహాము సంతానమైన వారు విడిపించబడవలసిన అవసరం ఏమీ లేదు, మాకు యెహోవా ద్వారా మాకు స్వాతంత్రత ఉంది, అబ్రహాము ద్వారా మాకు స్వాతంత్రత మాకు లభించింది అని మాట్లాడటం జరిగింది. అప్పుడు యేసు ప్రభువారు అంటాడు, అయ్యలారా, నేను చెప్పేది నీకు అర్థం కావట్లేదు. అవును, నిజమే, సంఘంలో కొంతమందికి వాక్యం చెప్తే అర్థమవుతుంది, వాళ్ళకి పక్కోళ్ళని వాళ్ళు ఎన్నుకోకుండా ఇబ్బంది చేస్తూ ఉంటారు. చెప్పే వాక్యం ఒకటైతే పక్క వాళ్ళకి ఇంకొక విధంగా
బోధిస్తారు. ఎందుకంటే వాళ్ళ మనసులో ఏదో ఉందో అది పక్కోళ్ళు చెప్తారు. ఈ వాక్యంలో ఉన్న సత్యాన్ని చెప్పరు. అంటే తెలిస్తే కదా సత్యం. అలాగే వీళ్ళు కూడా దైవ సత్యం ఎరగని వాళ్ళుగా ఉన్నారు. ఒకరికొకరు వాళ్ళు ఏం చేశారంటే యేసు మీద ఘర్షణ పెట్టుకోవడానికి సిద్ధపడ్డారు. ఆయన ఒక చిన్న మాట మాట్లాడాడు. దాసుడు అనేవాడు ఒకడు ఉంటాడు. వాడు యజమాని ఇంట్లో స్వతంత్రుడు కాదు కదా. చూద్దాం, నీకు బాగా అర్థమయ్యేటట్లుగా చెప్తాను. 35వ వచనం ఒకసారి చదవండి. దాసుడు ఎల్లప్పుడూ ఇంటిలో నివాసము చేయుడు. అక్కడ ఎవరిదో ఒకసారి ఆయన చూడండి. దాసుడు ఎప్పుడు కూడా ఇంట్లో నివాసం చేస్తాడా? దాసుడు అంటే పాలేరు. అటు దాసుడు ఇంట్లో ఉంటాడా? పాకలో ఉంటాడు, అయితే పక్కింట్లో ఉంటాడు, అయితే ఎక్కడో ఉంటాడు. ఆ ఇంట్లో ఒక స్వతంత్రత ఉంటుందా? తనకి ఉండదు కదా. ఇప్పుడు అబ్రహాం సంతానం అని చెప్పుకుంటున్న మీరు ఎలా ఉన్నారంటే ఇంట్లో ఉన్నది దాసుల్లాగా ఉన్నారు. ఈ దాసత్వం నుంచి బయటికి రావాలి మీరు అని చెప్పడానికి ఇక్కడ చెప్తున్నటువంటి మాట. దాసుడు ఎల్లప్పుడూ ఇంటిలో నివాసం చేయుడు. కుమారుడు ఏం చేస్తాడు? ఎల్లప్పుడూ నివాసము చేయడు. అంతే కదా. మా ఇంట్లో హక్కు అర్హత ఎవరికి ఉంటుంది? ఇంట్లో ఉన్నట్టు కుమారుడికి కుమార్తెగా ఉంటుంది. మీ ఇంట్లో ఏంటంటే మా ఇంట్లో ఉంది. అంతేగాని బయట నుంచి వచ్చిన వాడు పనిచేసి వెళ్ళిపోవాల్సిన వాడే దాసుడే తప్ప కాదు. ఏం కాదు? స్వాతంత్రుడు కాదు. ప్రస్తుతానికి మీరు ఇంట్లో పనిచేసే వ్యక్తులుగా ఈ లోకంలో ఉన్నారు. మీకు ఇంకనూ విడుదల విన్నారా? చాలా స్పష్టంగా చెప్తున్నాను మీకు ఇంకనూ విడుదల కలగలేదు. కలగడానికి ఎవరు వచ్చారు? కుమారుడు వచ్చాడు. ఆ కుమారుడు వచ్చి మీకు ఏం చేశాడు? వాక్యమును ఇచ్చాడు, వాక్యాన్ని చెప్పాడు. ఆ వాక్యాన్ని మీరు నమ్మితే, ఆ వాక్యాన్ని నమ్మిన యెడల మీరేమవుతారంటే స్వతంత్రులు అవుతారు వాక్యం వల్ల అని చెప్తే, మేము మీ వల్ల మేము స్వతంత్రము, వాక్యం వల్ల మాకు స్వతంత్రత అవసరం లేదు, మేము అబ్రహాం సంతానం అని చెప్పి ఇక్కడ మాట్లాడటం జరిగింది. చదువుదాం. తర్వాత యేసు చెప్పేటంటి స్వాతంత్రత ఏమిటో మనం చూసుకుందాం. ఇక్కడ వీళ్ళు శారీర సంబంధమైన స్వాతంత్రత గురించే మాట్లాడతారు. 31 కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, అక్కడ కొంతమంది యూదులు యేసు ప్రభు నమ్మారట. అక్కడ నమ్మిన వారు ఉన్నారు, నమ్మని వారు ఉన్నారు. నమ్మిన వారితో చెప్తున్న మాట నమ్మని వారికి అది ఇష్టం లేదు. మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయ్యుండి సత్యమును గ్రహించెదరు. అప్పుడు సత్యము మేము స్వతంత్రులుగా చేయరని చెప్పగా, వారు మేము అబ్రహాము సంతానము. వాళ్ళందరూ అంటే వాళ్ళు కొంతమంది నమ్మిన వాళ్ళు ఉన్నారు, నమ్మని వాళ్ళు ఉన్నారు కదా. వాళ్ళు నమ్మని వాళ్ళు ఏమంటారంటే, వారు ఇక్కడ వీళ్ళతో వాళ్ళు ఎక్కిపోయి నమ్మిన వారు కూడా వాళ్ళు కలిపి ఏకమైపోయారు. ఎందుకంటే 6 నెలలు సహవాసం చేస్తే వారే వీరు అంటారు చూసారా. పక్కన వాక్యం వినేవాళ్ళు ఉంటే ఏదైనా వాళ్ళు చెడగొడుతూ ఉంటే ఏమవుతుందంటే వాళ్ళు కూడా చెడిపోతారు. ఇక్కడ నమ్మిన వాళ్ళు ఉన్నారు వాక్యాన్ని, నమ్మని వాళ్ళు కూడా ఉంటే వాళ్ళ మాటలకి వాళ్ళు కూడా రియాక్ట్ అయ్యి, నిజమే కదా, అవును కదా, మనకి అబ్రహాం ఉన్నాడు, మనం ఇశ్రాయేలీయులం, మనకు స్వతంత్రం ఏంటి, మేము అబ్రహాం సంతానం కదా అనే అభిప్రాయాన్ని పుట్టించేటువంటి మాటలు అక్కడ కనబడ్డాయి.
అప్పుడు ఉన్నాయి, ఇప్పుడు కూడా సంఘాల్లో ఉన్నాయి. రాయండి చూడండి, అప్పుడు ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి. ఇప్పుడు కూడా సంఘాల్లో చాలామంది వాక్యం వాళ్ళకి అర్థం కాక చెప్పిన మాటలు పెదార్థం చేసుకుని వినేవాడు నమ్మేవాడు చెడగొట్టేటువంటి రకాలు మగోళ్ళలో ఉన్నారు, ఆడోళ్ళలో కూడా ఉన్నారు. ఈ సంఘంలోనే కాదు, ప్రతి సంఘంలో కూడా ఉన్నారు. అలాంటి గుంపు అండి ఇక్కడ కనబడుతుంది. అయితే మనం వారు అంటున్నారు ఏమంటారంటే 33లో వారందరూ కలిసి ఏమంటారంటే వారు మేము 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 యూదులమైన మేము ఎంత గర్వంగా చెప్పుకుంటారండి. ఇంకా చెప్పుకుంటారండి గర్వంగా, మాకు ప్రార్థన తెలుసు, మాకు వాక్యం తెలుసు, మేము 10 చోట్లకి వెళ్తాం, 10 చోట్ల వింటాం, ఆయనకంటే గొప్పడా వీళ్ళకంటే గొప్పడా అని గర్వంగా చెప్పుకునే వాళ్ళు సంఘాల్లో లేకుండా లేదు. కానీ వాళ్ళ దగ్గర ఏమీ లేదు, అంతా ఉత్తిదే. అనగా నీళ్ళు లేని కుండాళ్ళు అండి. కానీ గొప్పలు చెప్పుకోవడానికి మాత్రం వాళ్ళంతటో లేరండి అండి. ఇక్కడ సాక్ష్యాలు, అక్కడ సాక్ష్యాలు, అక్కడ గొడవ, ఇక్కడ గొడవ, అక్కడేది, అక్కడ పరిస్థితి, ఇక్కడ పరిస్థితి చెప్తూ ఉంటారు ఏమండి. కనుక ప్రియమైన దేవుని సంగమ దేవుని బిడ్డలను ఆలోచించేది ఏమండి. అలాంటి వాళ్ళు వేరే చోటకి చెప్పినప్పుడు అక్కడ ఉన్నట్టు పాస్టర్ గారు చూస్తారా అనమాట, ఎక్కడి నుంచో వచ్చిన ఈవిడి ఎంత గొప్పగా చెప్పేస్తుందో. మనోళ్ళు ఉన్నారు, ఆవిడ గురించి ఎరక్క, ఆవిడ గురించి తెలియక ఏమని అంటారు అంట. చూసారా ఎంత బాగా చెప్పేస్తుందో, ఎంత అందంగా చెప్పేస్తుందో. మనోళ్ళు ఉన్నారు, ఇలా మంచి మంచి సాక్ష్యాలు లేవు. ఆవిడ చెప్తారు, ఆడోళ్ళు ఉన్నారు, మగోళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఏంటంటే ఎవరంటే గొప్పలకి పోయేవాళ్ళు. వాళ్ళకి ఏముంది, వాక్యం ఉంది, ప్రార్థన ఉంది, సంఘాలు ఉన్నాయి, సహవాసాలు ఉన్నాయి చెప్పుకునే రకాలన్నమాట. అలాగే అబ్రహాం సంతానం కూడా చాలా గర్విష్ఠులు, ఇశ్రాయేలులే, దేవుని బిడ్డలే. వాళ్ళు చాలా గర్వవంతులు. ఎంత గర్వవంతులు అంటే దేవుని బిడ్డలరా చూడండి, యేసు ప్రభుని దేవుని విసర్జించి మాట్లాడేంటి మాటలు బైబిల్లో ఈ యూదులైన వాళ్ళు మాట్లాడటం జరిగింది. చూద్దాం. వారు మేము అబ్రహాము సంతానము, మేము ఎన్నడూ ఎవరికి దాసులమై ఉండలేదే. అది చూసారా, వాక్యం ముందు నిలిచి ఉంటే, వాక్యాన్ని నమ్మితే, వాక్యాన్ని అంగీకరిస్తే మీరేమవుతారు? విడుదల పొందుతారు, స్వతంత్రులు అవుతారంటే మేము నాకు దాంతో పని లేదు, మేము అబ్రహాము యొక్క సంతానం, ఆయన నుంచి పుట్టుకొచ్చిన జనాంగం, మేము ఇశ్రాయేలీ ప్రజలు, మాకు స్వతంత్రత అక్కర్లేదని గర్వంగా మాట్లాడేవాడు. చాలామంది సంఘాల్లో నాకు ఇక్కడే కానీ ఎక్కడ వాక్యం దొరకదా అని గర్వంగా చెప్పుకుని మారు మనసు లేని వ్యక్తులు ఈనాడు అనేక సంఘాల్లో లేకమనలేదు, రాకమనలేదు, వెళ్ళకమనలేదండి. అందరూ గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆ సందర్భం చాలా ఉంది. అంతా ఆ సందర్భం 36 అంటాడు, కుమారుడు స్వతంత్రులుగా చేసిన యెడల మీరు నిజంగా ఆగండి మనం 34 చదవాలి. అందుకు యేసు పాపము చేయి ప్రతివాడును, ఇదిగో పాపము చేయి ప్రతివాడు. ఆగుదాం ఒకసారి చూడండి. అంటే అబ్రహాం సంతానంలో పాపం ఉంది, ఇశ్రాయేలు గోత్రాల్లో పాపం ఉంది. అంతేకాదు అన్ని జాతుల వారు, అన్ని దేశస్తుల వారు అందరిలో పాపం ఉంది. ఆ పాపం పోవాలంటే వాక్యం కావాలి. ఆ వాక్యం విని దాని యందు నిలిచి ఉంటే ఆయన రేపు అన్న రోజున అప్పుడు ఇంకా సిలువ వేయబడలే, ఇంకా రక్తం కార్చబడలే. అయితే నా ద్వారా ఈ వాక్యం ద్వారా మీరేమవుతారంటే విడుదల స్వతంత్రం పొందుతారని చెప్పడానికైనా ఈ విషయాలు మాట్లాడితే వీళ్ళు వ్యతిరేకమైన మాటలు మాట్లాడుతున్నారు. మేము అప్పుడు యేసు ప్రభు అన్నాడు, మీరు స్వతంత్రులే, కానీ ఇక్కడ పాపం విషయంకి వచ్చేటప్పటికి యేసు అన్నాడు, అందుకు యేసు పాపం చేయి ప్రతివాడు పాపానికి దాసుడు. ఆగండి, అర్థమైందా? అంటే ఇప్పుడు అబ్రహాం సంతానం పాపంలోంచి వచ్చింది కదా. అన్ని జాతుల వాళ్ళు, అనేకమైన దేశాల వాళ్ళు
పాపం నుంచి వచ్చిన వాళ్ళే కదా. వాళ్ళెవరు మరి ఆదాం సంతానమే కదా, ఆ సంతానమే అబ్రహాం సంతానం కదా. అలాగే లోకమంతా కూడా ఉన్నదంతా కూడా అనగా ఆధ్యాత్మికమించి చేసిన పాపం మనం అందరికీ సంక్రమించింది కదా. ఆ పాపం పోవాలి అంటే యేసుక్రీస్తు వారి యొక్క వాక్యాన్ని ఏం చేయాలి? అంగీకరించాలి. దాని ద్వారా ఏం కలుగుతుంది? విడుదల కలుగుతుంది. అంటే సిలువ ద్వారా, ఆయన నమ్మటం ద్వారా, ఆయన అంగీకరించడం ద్వారా, ఆయన యేసుని ఒప్పుకోవడం ద్వారా, ఆయన మార్గంలో వెళ్ళటం ద్వారా, ఆ సిలువ రక్తం ద్వారా కడగబడటం ద్వారా నీకేం కలుగుతుంది? స్వాతంత్రతం కలుగుతుంది. అంటే పాపం నుండి నువ్వు బయటపడతావని అర్థం అనమాట. విడుదల కలుగుతుందా అనమాట. అది చెప్తున్నాడు యేసు ప్రభు. వీళ్ళేమో శారీరకంగా చెప్తున్నాడు. యేసు ప్రభు ఏం చెప్తున్నాడు? ఆత్మీయమైనటి, పరలోక సంబంధమైనటి వెళ్ళటానికి భూలోకంలో ఏ పాపమైతే మిమ్మల్ని స్వతంత్రులుగా చేయకోకుండా మిమ్మల్ని అడ్డుకుంటుందో దాని నుంచి బయటికి రమ్మని ఆయన చెప్తున్నాడు. అవే యేసు ప్రభు వారు వాటి నుంచి విడుదల అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నాడు. అయ్యే చదువుకుందాం మనం. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. తొందరగా చదువుకోండి. కొలస్సీలకు రాసిన పత్రిక చూడండమ్మా. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. మరి అపరాధముల వలన శరీరము సున్నతి పొందకుండుట వలన మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మీకు విరోధముగా నుండిన ఇక్కడ చదువుని దాని మీద వ్రాత చేతను తుడిచి వేసి దేని మీద? శిలువ మీద. అక్కడి నుంచి చదవండి. ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగా నుండిన ప్రతి పత్రమును మేకులతో సిలువ కొట్టి దాని మీద చేవరాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నింటినీ క్షమించి. చూడండి, మన అపరాధములను క్షమించి ఆయనతో ఇదంతా ఎక్కడ చేశాడు? సిలువలో చేశాడు. ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపజేస్తాను. ఆయన ప్రధానులను అధికారులను నిరాధారులుగా చేసి సిలువ చేత జయోత్సవం అని వారిని పట్టి తెచ్చి బాహాటంగా వేడుక కనబరిచాను. ఇదంతా ఎక్కడ చేశాడు? సిలువలో చేశాడు. అంటే సిలువ ద్వారా స్వాతంత్రత, విడుదల అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఇక్కడ అబ్రహాం సంతానానికి కలిగినది స్వాతంత్రత వేరు. ఇక్కడ యేసు ప్రభువారి ద్వారా జరిగే స్వాతంత్రత ఏంటంటే పరలోకానికి తీసుకెళ్ళేది. అది సాతాను నుండి విడుదల స్వతంత్రత. నెంబర్ 1 కొలస్సీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయంలో ఈ మాట చెప్తున్నాడు. సాతాను ఏం చేశాడు? సిలువు కొట్టాడట. నిరాయుధుడిగా, ఆయుధం లేనివాడిగా చేశాడంట. నిరాయుధుడిగా చేశాడంట. చూడండి, కావాలి అపరాధం నుండి క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింప చేసిను. ఆయన ప్రధానులు అంటే సాతానికి సంబంధించిన ప్రధానులు, సాతానికి సంబంధించిన అధికారులను నిరాయుధులుగా చేసి ఆయుధం లేని వాళ్ళుగా చేశాడు. ఎక్కడంటే సిలువలో. ఎప్పుడైతే బలయ్యాడో వాళ్ళ దగ్గర ఉన్న ఆయుధాలు, వాళ్ళ దగ్గర ఉన్న శక్తులన్నీ కూడా ఏమైపోయాయంటే పొటాపంచలు అయిపోయాయి. ఇప్పుడు ఈ లోకాన్ని ఏం చేయాలనుకున్నాడు? స్వతంత్రులుగా చేయాలనుకున్నాడు. అబ్రహాం సంతానమా, అంజుల సంతానమా, క్రైస్తవుల సంతానమా, ఏ సంతానమైనా కావచ్చు భూమి మీద, వాళ్ళందరినీ కూడా స్వతంత్రులుగా చేయాలనుకున్నాడు. అంటే సిలువ నుండి విడుదల. ఇందులో 1వ అధ్యాయం 13వ వచనం కూడా చదవండి. ఆయన మనలను అంధకార సంబంధ అధికారాలను విడుదల చేసి తాను ప్రేమించి తన కుమారుని రాజ్యవాసులుగా చేశాను. అవును. ఏ విషయంలో? అంధకార
అది ఎవరో అంధకార సంబంధి? సాతాను. ఆయన అధికారంలో నుంచి, ఆయన చేతుల నుంచి మనల్ని విడిపించాడు, స్వతంత్రులుగా పరలోకానికి తీసుకెళ్ళడానికి ఆయన సిలువ ఎక్కాడు అనమాట. కనుక సిలువ ద్వారా ఏం కలుగుతుంది? స్వాతంత్రత కలుగుతుంది. అందులో మొట్టమొదటి మాట సాతాను నుండి విడుదల. రెండో మాట సిలువ ద్వారా మనకి స్వాతంత్రత ఏమిటి అంటే గత పాపాల నుండి విడుదల. గత పాపాల నుండి. సరే, యేసు ప్రభు నమ్మలేదు కదా, పాపం చేసాం. ఇప్పుడు ప్రభు నమ్ముకున్నా కనుక ఉప్పు నుంచి అయినా నువ్వేం చేయాలి? ఆ పాపం నుంచి, విడుదల నుంచి బయటికి, అంటే గతించిన పాపాలు నువ్వు యేసు రక్తంలో కడగబడి యేసు రక్తంలో విడుదల పొంది, అనగా సిలువ ద్వారా స్వాతంత్రాన్ని పొందుకోవాలి. రెండవది, గతించిన పాపాల నుండి నీకు స్వతంత్రత, విడుదల. యోహాను కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. మరి అపరాధముల వలన శరీరమును సున్నతి పొందక విండుట వలన మీరు మృతులై ఉండగా. 2వ అధ్యాయం 13వ వచనం చదవండి. మరియు అపరాధముల వలన, అదే ఇందాక చదువుకున్న మాటే. అంతేకాకుండా ఆయన యోహాను సువార్త 8వ అధ్యాయం 36వ వచనంలో కూడా గతించిన పాపము నుండి నీకు విడుదల ఎవరి ద్వారా కలదు కానీ అది ఒక కుమారుని యేసుక్రీస్తు ద్వారా. ఇదిగో మీకు స్వతంత్రత. అంటే మీరు ఈ లోక సంబంధమైన తల్లి గర్భం నుండి ఈ లోకంలో చేసిన పాపాల నుండి మీకేం కలుగుతుందంటే విడుదల కలుగుతుంది. స్వతంత్రులుగా దేవుడు పరలోకానికి మిమ్మల్ని సిద్ధపరుస్తున్నాడు. ఆయన్ను అంగీకరించండి, ఆయన నమ్మండి అని బోధ యేసయ్య మాట్లాడుతున్నది బోధ. ఇది అన్నమాట అబ్రహాము సంతానమునికి ఇచ్చిన స్వతంత్రత కాదు. ఇది ఆత్మ సంబంధమైన పరలోక స్వతంత్రత, అనగా ఆత్మీయమైనది, అనగా సంఘం భూలోకంలో కట్టబడేది ఆత్మ సంబంధమైన స్వాతంత్రత. పాపము నుండి తుడిచివేయబడుతున్నారు యేసు రక్తం ద్వారా, సిలువ రక్తం ద్వారా. మూడవదిగా ప్రస్తుత పాపం నుండి విడుదల. ఇప్పుడు మనం ప్రభు నమ్మాం, పాపంలో పడిపోయాం, అంటే ఒకసారి కనపడ్డాం, మళ్ళీ పాపంలో పడిపోయాం, ప్రస్తుత పాపములు ఉన్నాయి. వాటిని కూడా విడుదల చేయడానికి ఎవరు శక్తి ఉంది? ఆ సిలువకు మాత్రమే. ఆ సిలువలో రక్తం కార్చిన యేసు ద్వారానే కలిగింది. దేవునికి స్తోత్రం. చాలామంది అంటారు, అయ్యో నేను ఇవరకు చాలా ఆత్మీయంగా నడిచాను, చాలా భక్తిగా నడిచాను, నేను పలానా విషయంలో పడిపోయాను, నా పరిస్థితి ఏమిటి, నాకేమైనా క్షమాపణ ఉందా అంటే ప్రస్తుత పాపము నుండి కూడా విడుదల, స్వతంత్రత ఆ సిలువ ద్వారా స్వాతంత్రత మనకి కలుగుతుంది. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. ప్రస్తుత పాపం నుండి ఒకవేళ నువ్వు పడిపోయేవేమో, జారిపోయేవేమో, బయటికి రా, మళ్ళీ యేసు సిలువ చెంతకు రా, అడుగు, క్షమించు, మళ్ళీ మరుచుకో మనసు. ఆయన సన్నిధిలో ఆయన రక్తం ద్వారా కడగబడటానికి ఇష్టపడు, వాక్యం ప్రకారంగా జీవించు. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం చదవండి. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనంలో మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైన వారు కాదు. సరే అవుతాం. థ్యాంక్స్. చూడండి, ధర్మశాస్త్రం లోనైన వారు అంటే పాపం చేశాం, ఏమండి, తప్పు చేశాం, యేసు రక్తంలో కడగబడి పవిత్రులుగా ఆయన రక్తం ద్వారా స్వతంత్రులు అయిపోయాం. ఇది కృపచేత జరిగింది.
అదే కృప లేకపోతే ధర్మశాస్త్రమే ఉందనుకో, నువ్వు చేసిన పాపానికి అక్కడికి డబ్బులు పట్టుకెళ్ళో, నైవేద్యం పట్టుకెళ్ళో, బలెట్టుకెళ్ళో, రక్తం పట్టుకెళ్ళి నీ పాపాలను కడిగి వేసుకుంటావు పాత నిబంధన ప్రకారంగా. అయితే మళ్ళా పాపం కనపడుతుంది. అంటే ప్రస్తుత పాపాలు అంటే మళ్ళా చేసింది మళ్ళీ కనపడుతుందంటే అప్పుడు కనపడుతుంది, ఇప్పుడు కనపడుతుంది ఇంకా. అంటే ప్రస్తుత పాపాలను కూడా ఆయన ఏం చేయబోతున్నాడు, ధర్మశాస్త్రము నీకు చూపిస్తుంది, నువ్వు పాపి అని చూపిస్తుంది. కానీ కృప ఏం చేస్తుందో తెలుసా, నువ్వు క్షమించబడ్డామంటుంది. చదవండి. మీరు కృపకే కానీ ధర్మశాస్త్రానికి లోనైన వారు కాదు. అంటే యేసుకు లోనైన వారు మీరు. దేవుని వాక్యం అని యేసు ప్రభుకి ఆ సిలువు లోనైన వారు కనుక పాపం మీ మీద ప్రభుత్వం చేయదు. అందరూ స్తోత్రం చెప్పగలరా? అర్థమైందండి. అంటే యేసు నమ్మావు, కరెక్ట్, సరైన వాక్యం అందలేదు నీకు. లూథరన్లో ఉన్నావో, బాప్టిస్ట్లో ఉన్నావో, లేకపోతే ఇంకో దాంట్లో ఉన్నావో, ఎక్కడో ఉన్నావు మొత్తానికి. ఆ వాక్యం నీ సరిగ్గా అందగా నువ్వు బాప్టిస్ట్ని తీసుకుని మళ్ళీ పాపంలో పడిపోయావు. తర్వాత వాక్యం ఎవరో బోధించారు, యేసయ్య బోధ విన్నారు, అప్పుడు నువ్వు తిరిగి మళ్ళీ మార్మల్స్ పొంది రక్షించబడ్డావు. అంటే ప్రస్తుతం రక్షించబడిన తర్వాత మళ్ళీ పడిపోతే నీకు మరలా దేవుడు కృప ఏంటి తెలుసంటే, ఆ పాపాలను కూడా ఏం చేస్తాడైనా క్షమించగల దేవుడు అని ఇక్కడ వాక్యంలో ప్రస్తుత పాపాలను కూడా విడుదల సిలువ ద్వారా మాత్రమే జరుగుతుంది. 4వది వ్యాధి నుండి విముక్తి. వ్యాధి నుండి విముక్తి. బైబిల్ చదువుతాం, మత్తయి సువార్త. వ్యాధి నుండి విముక్తి 8వ అధ్యాయం చూద్దాము. 8వ అధ్యాయం. సిలువ ద్వారా మనకి స్వాతంత్రత మనకి కలుగుతూ ఉంది. సాతాను నుండి విడుదల, 2 గతించిన పాపముల నుండి విడుదల, 3 ప్రస్తుత పాపం నుండి విడుదల, స్వతంత్రత, 4 వ్యాధి నుండి ముక్తి. 8వ అధ్యాయం 17వ వచనం చూడొచ్చు. ఆయన మాట వలన దయ్యములను వెళ్ళగొట్టి రోగులను స్వస్థపరిచెను. అందువలన ఆయన మన బలహీనతలు వహించుకుని మన రోగములను భరించని ప్రవక్త యెషయా ద్వారా చెప్పబడింది నెరవేరును. చూసారా? ఆయన మాటల వలన, ఆయన వాక్యం వలన దెయ్యాలు పట్టిన వాళ్ళు దెయ్యాల నుంచి విడుదల పొందుతున్నారు. రకరకాల రోగాలు కలిగిన వాళ్ళు స్వస్థత పొందుతున్నారు. అందువలన ఆయన్నే మన బలహీనతను వహించి మన రోగములు భరించాడని ప్రవక్త యెషయా ద్వారా చెప్పబడిన వాక్యంలో రాయబడి ఉంది అని చెప్తున్నాడు. అంటే మన వ్యాధి బాధ బలహీనతలకు విడుదల ఎవరు? మనకి స్వాతంత్రత, మన వ్యాధి బాధ బలహీనత నుంచి విడుదల ఎవరంటే యేసు శిలువ ద్వారా మాత్రమే జరుగుతుంది. ఆయన రక్తం ద్వారానే వ్యాధి బాధలు దెయ్యాలు వెళ్ళిపోతాయి. యేసు రక్తం పలకగానే దెయ్యాలు పరిగెత్తేస్తాయి. యేసు రక్తము అనగా పలకగానే వ్యాధి బాధలు పోతాయి. కనుక దేవుని బిడ్డలారా, ఎక్కువగా దేవుని యొక్క సన్నిధిలో యేసు రక్తము ఉచ్చరించి ప్రార్థన చేయాలి. అంటే వ్యాధి నుండి విముక్తి, స్వాతంత్రత నీకు కలుగుతుందని మనకి వాక్యం చెప్తుంది. మరొక వాక్యాన్ని చదువుతాం. స్వాతంత్రత ఎలా కలుగుతుంది? సిలువ ద్వారా. శాపము నుండి విడుదల అంటే, శాపము నుండి విడుదల.
అది కూడా శిలువలోనే మనకి ఏమైందంటే విడుదల కలిగింది. గలతీయులకు రాసిన పత్రిక గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. శిలువ ద్వారా స్వాతంత్రత ఏమిటంటే శాపం నుండి విడుదల. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14 వచ్చిన చదవండి. 13-14 చదవండి. ఆత్మని గురించిన వాగ్దానము విశ్వాసం వల్ల మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనం క్రీస్తు యేసు ద్వారా అన్ని జనులకు కలుగుటకే. క్రీస్తు యేసు ద్వారా అబ్రహాము పొందిన క్రీస్తు యేసు ద్వారా పొందిన అన్ని జనులకు కలుగుటకై క్రీస్తు మన కోసం శాపమై. ఇదిగో క్రీస్తు మన కొరకై శాపమై ఆగుదాం. అంటే మనం పొందే శాపం ఎవరు పొందారు? శిలువ మీద యేసయ్య పొందాడు. అక్కడ చదువునిక ధర్మశాస్త్రము యొక్క శాపములను విమోచించెను. ఇందుని గూర్చి మ్రాని మీద వేలాడిన ప్రతివాడును శాపగ్రస్తుడని వ్రాయబడి ఉన్నది. అది అంటే పాపం చేసిన వాడు శిలువ మీద ఏలాడే చంపబడ్డాడంటే శాపగ్రస్తుడు. అలాంటి వాళ్ళందరినీ కూడా యేసు ప్రభు ఏం చేసినట్టు విడిపించి వాళ్ళందరి కొరకు ఆయన శాపమై శిలువలో చనిపోయాడు. అంటే శాపం నుండి విడుదల. 28వ అధ్యాయం ద్వితోపదేశకాండం 28వ అధ్యాయం ద్వితోపదేశకాండం 15 నుండి 68 వచనాలు చదవక్కర్లేదండి, మీరు రాసుకోండి, తర్వాత చదవండి. ఎలాంటి శాపాల నుంచి విడుదల మన దేవుడు దయచేసాడంటే సుమారుగా 60-70 శాపాలు అందులో ఉంటాయి. ఎక్కడ? 28వ అధ్యాయం ద్వితోపదేశకాండము 15వ వచనం నుండి 68వ వచనం వరకు కూడా ఈ శాపాలన్నీ కూడా ఎవరు భరించారు? యేసయ్య శిలువలో భరించాడు. ఉదాహరణకి 2 మాటలు చదువుకుందామా? 15 చదవండి. నేను నేడు ఆజ్ఞాపించి ఆయన సమస్తమైన ఆజ్ఞలను కట్టడలు అనుసరించి నడుచుకున్న వాళ్ళని నీ దేవుడని యెహోవా సెలవిచ్చిన మాట వినని ఎడల ఈ శాపములని నీకు సంభవించును. ఆగండి. ఈ శాపములు అంటే ఎక్కడ దాకా ఉన్న శాపాలు మీరు జాగ్రత్తగా చదువుకోండి. 68 వచనం దాకా ఉందండి. 15 వచనం కానించి అన్ని శాపాలు మానవుడి మీద ఉంటే, అన్ని శాపాల్లోంచి చచ్చిపోతూ ఉంటే, అన్ని శాపాలతో మగ్గిపోయి ఉంటే నేను ఏమంటే పెద్ద గొప్పని చెప్పుకుంటున్నాడు ఈరోజు మానవుడు. అలాంటి వాణ్ణి యేసయ్య స్వతంత్రుడుగా శిలువ ద్వారా స్వాతంత్రుడుగా చేసి ఆయన మనం పొందవలసిన శాపాన్ని ఆయన మాత్రమే పొంది మనం ఇడిపించాడు. అర్థమవుతుందండి? మీరు జాగ్రత్తగా రాసుకుంటున్నారా? అలాగే 6వ మాట, యేసు ప్రభువారు శిలువ ద్వారా స్వాతంత్రత లేదా విడుదల ఎలాగ చేశాడు అంటే తీర్పు నుండి విడుదల. మానవుడికి ఒక తీర్పు ఉందండి. వాడు చేసేటి తప్పుడు అభిప్రాయం, తప్పుడు ఆలోచన, ఉద్దేశాలు ఉన్నాయి. ప్రస్తుతానికి వాళ్ళు ఏమనుకుంటున్నారంటే నేను బాగానే బతికేస్తున్నాను, బాగానే వెళ్ళిపోతున్నాను, అలాగా చచ్చిపోతున్నాను, వెళ్తాను, వెళ్ళిపోతున్నాను, ఇక్కడ రకరకాలుగా పెడుతున్నప్పుడు కూడా వెళ్ళిపోతున్నాను అని అనుకుంటున్నాడు. కానీ వాడికి తప్పనిసరిగా తీర్పు ఉంది. కానీ మార్చబడకపోతే తీర్పు ఉంది. మార్చబడకపోతే తీర్పు ఉంది. మార్చబడితే వారికి తీర్పు నుంచి తప్పించబడతారు. కనుక హెబ్రీయులకు రాసిన పత్రిక చూద్దాం. తీర్పు నుండి విడుదల, స్వతంత్రత.
హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 9వ అధ్యాయం 26 నుండి 27 వరకు చదవండి. అట్లైన ఎడల చూడండి జాగ్రత్త. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 26, 27. అయితే అట్లైన ఎడల జగత్ పునాది వేయబడిన మొదలుకొని చూడండి, జగత్ పునాది వేయబడక మొదలుకొని ఆయన అనేక పర్యాయములు శ్రమపడవలసి వచ్చును. ఆగండి, నాకు చూడండి, ఇక్కడ భక్తుడు చెప్పే మాట అర్థం చేసుకోండి. యేసు ప్రభు శిలువ పొందాడు కదా, ఆ శిలువ ద్వారా మనకి పాప విమోచన జరిగింది కదా, విడుదల కలిగింది కదా. అయితే మనం అంటే ఒక్కసారే మనము ఆ పాపం నుండి విడుదల పొందడానికి, ఆ తీర్పు నుండి విడుదల పొందడానికి మరలా కాకుండా ఒక్కసారి ఆయన జగత్ పునాది వేయబడక ముందే చదవండి. అట్లైన ఎడల జగత్ పునాది వేయబడినది మొదలుకొని ఆయన అనేక పర్యాయములు శ్రమపడవలసి వచ్చును. అవును, ఏంటి అనేక సార్లు సిలువ ఎక్కాలి కదా, అంటే అవసరం లేదు, ఒకసారే ఒక్క దెబ్బకే. అనగా ఇంతకుముందు పుట్టినవారు యేసు ప్రభు వారు కాలంలో ఇంకా పుడుతున్నవారు ఇంకా పుట్టేవాళ్ళు అందరికీ కూడా ఒక్కసారి ఏం జరిగిందంటే ఆ తీర్పు, ఏ తీర్పు? పాపం చేసే వారి యొక్క జీవితంలోంచి యేసు రక్తం ద్వారా కడగబడి వాళ్ళు దేవుని సన్నిధిలో మారు మనసు రక్షణ పొందడం వల్ల వారి తీర్పు నుండి విడుదల పొందుతున్నారు. చూడండి, అయితే ఆయన యుగయుగముల సమాప్తి అందు యుగముల సమాప్తి అందు ఏమండి, మీకేమర్థమైంది ఇక్కడ? ఏమర్థమైంది? మరో చదవండి. అయితే ఆయన యుగముల సమాప్తి అందు ఆగుదాం. ఏమర్థమైందండి? ఏమర్థమైంది? మీకు అర్థమైందా? లేదు కదా. అంటే యుగముల సమాప్తి ఏంటంటే అంటే అంతకుముందు చాలా యుగాలు జరిగాయి, అంతే కదా. సరే, అంతమంది అంటే ఇదే లాస్ట్, ఇంకా ఆఖరి యుగం అనమాట అండి. మీరు జాగ్రత్తగా బొల్లు దగ్గర పెట్టింది, చెవుల దగ్గర పెట్టింది వినండి. ఏమండి, ఇంత మంచి మాటలు ఇంకెక్కడ దొరకవు, ఎంత చక్కటి విషయాలు. మళ్ళీ అయితే ఆయన అదిగో యుగాలు, ఎంత ముందు యుగాల్లో విన్నారా? అంటే అంత ముందు యుగాలు జరిగినాయా? ఎన్నో యుగాలు జరిగినాయి. ఎంతో గొప్ప చరిత్ర ఉందండి బైబిల్లో. అది తెలుసుకోవాలంటే ఆత్మ ద్వారా తప్ప ఇక ఎవరికి కూడా అర్థం కాదు. అవును, ఆయన ఇప్పుడు కాదండి, భూలోకంలో సిలువేయబడటం, భూలోకంలో శ్రమ పొందటం, మేకులు కొట్టుకుంచుకోవడం, నెత్తి మీద ముళ్ళకీట పెట్టుకోవడం ఇప్పుడు కదా ఆయన చేసింది. యుగాల్లోనే ఆయన నిర్ణయించుకున్నాడటండి. అప్పుడే చేశాడట శాగాన్ని. సమాప్తి యందు ఆయన దిగి వచ్చాడు కిందికి. ఇది ఆఖరి యుగం. చూసారా, తనకు తానే పాప నివారణ చేయుటకై ఒక్కసారి, ఇంక రెండోసారి కాదు, ఇంకా విన్నారా? నేను చూడండి, ఒక్కసారి మళ్ళీ వస్తాడు, సిలువెక్కుతాడు, మళ్ళీ వస్తాడు. ఇదిగో అన్నయ్య గారు సిలువెక్కుతాడు, బామ్మర్ది గారు సిలువెక్కుతారు, తమ్ముడు గారు సిలువెక్కుతారు. లేకపోతే ఆయా దేశంలో ఒక ఆవిడ పుట్టింది అనమాట, ఆ తల్లిగారంట, ఆవిడంట తండ్రి గారంట వెళ్ళారు, మళ్ళీ వస్తారంట అని యేసు ప్రభుకి
భార్య ఉన్నట్ట, యేసు ప్రభుకి అనగా ఒక ఉన్నట్ట బోర్డుని కథలు భూమి మీద రకరకాలుగా చెప్తున్నటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. అవన్నీ అబద్ధాలండి. వీళ్ళందరూ కూడా ఎవరంటే యేసు వచ్చేటప్పుడు అబద్ధం అనగా క్రీస్తులని అనగా వాక్యంలో మత్తయి సువార్త 24వ అధ్యాయంలో చెప్తుంది. వీళ్ళందరూ ఎవరంటే మిమ్మల్ని అందరినీ కూడా లోపరిచి దేవునికి దూరం చేయడానికి వచ్చేటువంటి వ్యక్తులు. మీ ఇంటికి వస్తున్నారు, మీతో మాట్లాడుతున్నారు, వీధిలోకి వస్తున్నారు, చెప్తున్నారు. ఏమండి, ఆ అమ్మంట, ఆ అమ్మకేమో భర్త ఉన్నాడంట అనమాట. మరియమ్మ బతికే ఉందంట. అవును, జరుగుతుందండి. ఇప్పుడు వాళ్ళు కొన్ని వేల సంఘాలు కట్టారు. మరియమ్మ బతికే మరియమ్మ వస్తుందంట, మరియమ్మ ఉందంట, మనకు అమ్మ ఉందంట. ఆమె యొక్కేమో ఒకటి పెళ్లి చేసుకుందంట. ఆమె ఎవరంటే ఆవిడ గురించి చెప్తే చాలా నీచంగా ఉంటుందండి. చాలా భయంకరమైన నీచమైనది. అది ఒక పెద్ద సంస్థ. ఆ సంస్థలో ఒకసారి ఆమెని తన భర్తను విడిచి ఆవిడేమో తన భర్తను విడిచి, ఆయనేమో తన భార్యని విడిచి సంఘంలో పెద్ద కలహాలు లేపి అనగా భారతదేశంలో వాళ్ళు చేసేటి అక్రమాలు అన్యాయాలు తక్కువ కాదండి. వాడు చివరాకరికి ఎలా నమ్మించారో తెలుసా? ఆయన ఎవరంటే యేసు ప్రభు కనుక ఆయన చనిపోయాడు కనుక అప్పుడు చచ్చిపోయాడు. ఆయన ఇప్పుడు తల్లి తర్వాత ఉంది. ఆ తల్లి దగ్గరికి మళ్ళీ ఆయన వస్తాడు రెండో రాకడలో అంటూ ప్రచారం చేస్తుంది. ఇలాంటి ఎన్నో అబద్ధ బోధలు ఉన్నాయి. దేవుని బిడ్డలారా, జాగ్రత్త పడండి. అలాంటి వాళ్ళు మీ దగ్గరికి వస్తే వాళ్ళ మాట వినకండి. పక్క వాళ్ళు వచ్చి నిజమే అని చెప్పి మిమ్మల్ని వాళ్ళ దగ్గర కూర్చోబెడితే మీరు వెళ్ళకండి. మళ్ళీ మీరు రక్షణ పోగొట్టుకుని తీర్పులోనికి వెళ్ళిపోతారు. దయచేసి అలాంటి విషయాల కొరకు దూరంగా ఉండండి. చదవండి. చూడండి, 27 ఏమంటే మనుషులు ఒక్కసారే మృతి పొందవాలని నియమింపబడిన అటు తర్వాత ఏం జరుగుతుంది? తీర్పు జరుగును. అంటే శిలువ ద్వారా స్వాతంత్రత మనకి ఎప్పుడు కలుగుతుందంటే ఇక్కడ రాసినట్లుగా తీర్పు నుండి విడుదల కలుగుతుంది. ఇదంతా మనం విన్న తర్వాత ఆ యొక్క విషయాలను మనం జాగ్రత్తగా గమనించకపోతే మనం ఆ తీర్పు నుంచి మనం బయటికి రాలేము. ఆ తీర్పు నుంచి విడిపించడానికి ఆయన ఒక్కసారి సిలువెక్కాడు, ఒక్కసారి ముళ్ళు కీటం పెట్టుకుంటున్నాడు, ఒక్కసారి మేకులు కొట్టించుకున్నాడు, ఒక్కసారి ఆయన బళ్ళెం పొడిపించుకున్నాడు, ఒక్కసారి ఆయన సిలువ నుంచి దిగాడు, ఒక్కసారి సమాధి చేయబడ్డాడు, ఒక్కసారి ఆయన లేచాడు. ఆయన మరలా సజీవుడుగా వస్తున్నాడు. అదంతా కూడా ఒక్కసారి కానీ మరలా జరగనే జరగదు. ఆ యొక్క పరిస్థితుల్లో సంఘం, లోకం యేసు క్రీస్తు వారిని శిలువ ద్వారా పొందేటువంటి ఆ శిలువ ద్వారా పొందే స్వతంత్రత అనేది ఆ తీర్పు నుండి విడుదల కలుగుతుందని మనం విశ్వసించి నమ్మాలని దేవుని వాక్యం చెప్తుంది. ఇప్పుడు ఒక 6 విషయాలు చెప్పాను, ఇంకొక విషయం చెప్తాను. యోహాను సువార్త. శిలువ ద్వారా స్వాతంత్రత మనకి ఏం కలుగుతుందంటే నిత్య జీవము నుండి విడుదల. క్షమించండి అలా రాసుకోండి. నిత్య మరణం నుండి విడుదల. నిత్య మరణం నుండి విడుదల. నిత్య మరణం నుండి విడుదల అంటే ఇక్కడైతే మరణిస్తాం కానీ మన ఆత్మ మాత్రం మరణించకుండా ఉండాలి. అంటే యేసు క్రీస్తు ప్రభువారు నీ కొరకు మరణించాడు, సిలువెక్కాడు, ఆయన్ని నిడిపించాడు, స్వతంత్రుడిగా వాక్యం చేత రేపు బాప్తీసం ఇచ్చాడు, భక్తితో ఆయన దగ్గర కొరకు ఎదురు చూస్తున్నాను అన్న నీకు ఏం కలుగుతుందో నిత్య జీవం కలుగుతుంది. కానీ ఏంటిది మరణం నుంచి విడుదల పొందుతావు. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం చదవగలరా? దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. అవును కదా. అదిగో విశ్వాసించి ప్రతివాడును ఇదిగో నశింపగా నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించును.
ఏం పొందడానికి? మరణం పొందడానికా? ఏమండి, మరణం పొందడానికా నిత్య జీవం పొందడానికా? అంటే ఇప్పుడు మనము మరణం పొందడానికి సిద్ధపడుతున్న లోకం, మరణంలోనికి వెళ్ళిపోతున్న అనగా ప్రజల్ని, అంటే శారీరకంగా వాళ్ళు ఏమైపోతున్నారు? మరణం అయిపోతున్నారు. వాళ్ళలో ఉన్న ఆత్మ ఏమైపోతుంది? అగ్నిగుండంలో మరణం అయిపోతుంది. మొదటి మరణం శరీరము, రెండో మరణం ఆత్మ. వాటి నుంచి విడిపించటమే దేవుడైన ప్రభు, దేవుడైన క్రీస్తు, దేవుడైన యేసుక్రీస్తు సిలువలో మనము ఆ యొక్క పరిస్థితి నుంచి విడుదల కలగడానికి స్వతంత్రంగా చేసి ఉన్నాడని మనము నమ్మవలసిందిగా ఉంది. అందుకే యేసు ప్రభు సత్యంగా చెప్పిన మాట ఏంటంటే యోహాను సువార్తలో 6వ అధ్యాయంలో, ఏమండి 6వ అధ్యాయం అమ్మా, అది కాదు, మొదటి మాట 8వ అధ్యాయం 36వ వచనం చదవండి. ఇక్కడ అబ్రహాం సంతానమేమో శరీర సంబంధంగా మాట్లాడుతుంది యేసు ప్రభు వారు. అలా కాదు, ఇది కరెక్ట్ కాదు. మీరు అనగా విడిపించబడడానికి యేసు అనేవాడు ఒకడు, అనగా కుమారుడు అనేవాడు ఒకడు. ఈయన స్వతంత్రంగా చేస్తాడు. ఎప్పుడో తెలుసంటే ఇంకా కొన్ని రోజుల్లో ఆయన సిలువ ఎక్కుతాడు. ఆ సిలువ ద్వారా మీ అబ్రహాం సంతానం, ఇశ్రాయేలీ సంతానం, అదే భూలోకం ఉన్న సంతానం అందరికీ కూడా ఏం కలుగుతుందంటే, ఇదిగో అనగా సాతాను నుంచి విడుదల, అనగా గతించిన పాపాల నుంచి విడుదల, ప్రస్తుత పాపాల నుంచి విడుదల, వ్యాధి నుంచి విడుదల, ఏమండి అనగా శాపం నుండి విడుదల, ఏమండి ఇంకా అన్ని చూస్తే తీర్పు నుండి విడుదల, ఇగో నిత్య మరణం నుండి విడుదల. యేసు శిలువ ద్వారా స్వాతంత్రత కలుగుతుందని అక్కడ రాశాడు. ఒకసారి చదివేమా వచ్చిన కుమారుడు మేము స్వతంత్రులుగా చేసిన ఎడల మీరు నిజంగా స్వతంత్రులై ఎందురు. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. కనుక ఆ యేసు ప్రభు వారిని మీరే కాదు కానీ సమస్తమైన ప్రజలు, ఈ వాక్యం విన్న వాళ్ళందరూ కూడా ఆ యొక్క శాపగ్రస్తమైన పరిస్థితుల నుంచి విడుదల పొంది దేవునికి అంగీకారముగా, యేసుకు అంగీకారముగా మీరు జీవించి మీ కొరకై, అనగా ఆయన శిలువ మరణము ఎందుకు పొందాడంటే మిమ్మల్ని విడిపించడానికి, విడుదల దయచేసిన స్వాతంత్రులుగా చేసి పరలోకానికి సిద్ధపరచడానికని మీకే కాదు కానీ లోకమంతటికి కూడా నేను తెలియజేయడం జరుగుతుంది. కనుక వాక్యం విన్న వాళ్ళందరూ కూడా దయచేసి ఈ మాటలను విశ్వసించి మీరు యేసునందు స్వతంత్రులు కావాలని కోరుకుంటే ఈ మాటలు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి రక్షించును గాక. ఆమేన్.